వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మోడీ మీద మోజు మస్కబారిపోతుంది. అయోధ్య చందా చోరీ హిందుత్వవాదులను కూడా ఆలోచనలో పడేసింది. ఆరోపణలు వస్తేనే బుల్డోజర్ తో ఇల్లు కూలగొట్టే యోగి ఆదిత్యనాథ్ ట్రస్టులోని దొంగల మీద కేసు కూడా పెట్టకపోవడం ఏంటి? ఇంధనాలు కలిపిన పెట్రోల్ మీద జనం గగ్గోలు పెడుతున్నా గుడ్డిగా సమర్థించడం ఎందువల్ల? ఇంధనాలతో వచ్చే లక్షల కోట్ల రూపాయల లాభం ఎవరి జేబుకు వెళుతుంది? మోడీ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా? మోడీ అంటే ఒక భరోసాగా భావించారు భారత ప్రజలు. మోడీ తాను తినడు, మరొకరిని తిననివ్వడు అని గుడ్డిగా నమ్మారు. దేశం కోసం తప్ప మరే స్వార్థం లేకుండా పనిచేస్తాడని విశ్వసించారు. హిందూ మతానికి రక్షకుడిగా కీర్తించారు. ఇదంతా వెనుకటి మాట. రోజుల వ్యవధిలోనే ప్రజల అభిప్రాయాలు మసకబారిపోతున్నాయి. అంచనాలు తలక్రిందులుగా కావటంతో ఆరాధించిన వారు కూడా అనుమానంగా చూస్తున్నారు. మోడీ చేతిలో దేశం ముందుకు వెళుతుందా, వెనక్కు జారిపోతుందా అన్న విషయం జనానికి అర్థం కావటం లేదు. మనకంటే శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పేద దేశాలలో జీవన ప్రమాణాలు మెరుగుగా మారటం, దివాలా తీసిందనుకున్న పాకిస్తాన్ రూపాయి కంటే భారత రూపాయి విలువ దిగజారిపోవటం వంటి దృష్టాంతాలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మోడీ పాలనపై ప్రజల నిజమైన అభిప్రాయం ఏమిటనే అంచనాకు రావడం కష్టం. కానీ గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ప్రథమంగా మోడీ మీద విమర్శలను ప్రజలు సహనంతో వింటున్నారు. సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారమవుతున్న హేళనాపూర్వక సందేశాలను కోట్లాది మంది వీక్షిస్తున్నారు. మార్పుకు ఇదొక సంకేతం. మోడీ మోజు తిరోగమన దిశలో ప్రయాణం చేస్తుందని భావించక తప్పదు. నిన్న మొన్నటి వరకు మోడీని ఒక మాట అంటే సామాన్య ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది లేదు. తిడితే వింటున్నారు. చెప్పుకోదగిన తేడా ఇది. అంధభక్తులు కూడా ఇది వరకటి వలె ప్రతి సమాధానాలతో విరుచుకుపడటం లేదు, సహనం పాటిస్తున్నారు. విమర్శ నిజమేమో అనే సందేహం వారి మనసులో కూడా మెదలడం అందుకు కారణం కావచ్చు. దేశం మొత్తం మీద అనూహితంగా మొదలైన ఈ మార్పుకు ప్రధాన కారణం అయోధ్య రామాలయంలో చందా చోరీ. అయోధ్య రాముడి మీద యావత్ దేశం విపరీతమైన భక్తి పారవశ్యం పెంచుకుంది. బీజేపీ, RSS లు ఒక ప్రణాళిక ప్రకారం జరిపిన ప్రచారం వల్ల అయోధ్య రామాలయం హిందుత్వకు ఒక సంకేతంగా మారింది. దేశంలో లక్షల సంఖ్యలో దేవాలయాలున్నాయి. కానీ ఈ రోజు అయోధ్య రాముడికి ఉన్నంత ప్రాముఖ్యత మరి దేనికి లేదు. లక్షల మంది దాన్నొక తీర్థయాత్ర స్థలంగా మలుచుకుంటున్నారు. అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, మానస సరోవరం యాత్ర చేసినట్లు అయోధ్య యాత్రలు చేస్తున్నారు. అటువంటి గుడిలో భక్తులిచ్చే విరాళాలు చోరీకి గురవుతున్నాయని, ఆ దుర్మార్గం తెలిసిన గుడి నిర్వాహకులు తప్పు కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేశారు తప్ప తప్పు జరగకుండా నివారించడానికి ప్రయత్నం చేయలేదన్న నిజం బయటపడటంతో అంధభక్తుల వలె మోడీని ఆరాధించిన వారందరూ కళ్ళు తెరిపిన పడిన భావనకు వచ్చేస్తున్నారు. గుడిలో చోరీ జరుగుతుందని చెప్పిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించాడు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్. కానీ చోరీ నిజమని తెలిసిన తర్వాత, ఆ చోరీకి బాధ్యులు తన సొంత మనుషులు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా చంపత్రాయ్ మీద FIR దాఖలు చేయడానికి ఎవరు సాహసించడం లేదు. రాజీనామా చేయించి సరిపెట్టేశారు. ఇంత పెద్ద నేరం జరిగినప్పుడు మొదట చేయవలసిన పని పోలీస్ ఫిర్యాదు. కానీ ఈ రోజు వరకు అది జరగలేదు. ఏ ట్రస్ట్ సభ్యులు చోరీకి సభ్యులుగా వ్యవహరించారో అదే ట్రస్ట్ ఒక సిట్ని నియమించింది. దానికి చట్టబద్ధత లేదు. పైగా వారు ఇచ్చే నివేదికను కూడా అదే ట్రస్ట్ సభ్యులకు వెళుతుంది. న్యాయస్థానంలో న్యాయ పరిశీలనకు వెళ్లదు. ఈ డొంక తిరుగుడు వ్యవహారం అంతా చోరీ దోషులను రక్షించడానికి చేసే ప్రయత్నం తప్ప వేరొకటి కాదని చెప్పకనే అర్థమైపోతుంది. దీని వెంటే ముంచుకొని వస్తుంది ఇథనాల్ సంక్షోభం. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలలో తీవ్రమైన ఆగ్రహవేశాలు వెల్లుబుకుతున్నాయి. పెట్రోల్ దిగుమతి ఖర్చు తగ్గించడానికి ఇథనాల్ కలుపుతున్నామని చెప్తుంది ప్రభుత్వం. అది ఖర్చు తక్కువ అంటుంది. మరి దాని వల్ల లభించే మిగులు సొమ్ము ఎవరి ఖాతాలకు వెళుతుంది? తక్కువ ఖర్చుతో పెట్రోల్ ధర తగ్గాలి కదా. దాన్ని ప్రజలకు ఎందుకు బదిలీ చేయటం లేదు? ఇథనాల్ ఉత్పత్తిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి గుత్తాధిపత్యం కల్పించడంలో ఉద్దేశం ఏమిటి? మొత్తం ఇథనాల్ ఉత్పత్తిలో 90% ఒక్క మహారాష్ట్రలోనే జరగటం దేనివల్ల? ఇథనాల్ వల్ల కారు ఇంజన్లు చెడిపోతున్నాయని, పెట్రోల్ వినియోగం పెరిగిపోయి సామాన్యుల నెత్తిన భారం పడుతుందని తెలుస్తున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించకపోవడంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల జేబు కొల్లగొట్టి లక్షల కోట్ల లాభాన్ని తమలో తాము పంచుకొని తింటున్నారని ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కనీసం ఇథనాల్ మిశ్రమం మేర పెట్రోల్ ధర తగ్గించి ఉన్నా ఇంత అలజడి రేగేది కాదేమో.
అది జరగకపోవడంతో పెట్రోల్ పట్టించుకునే ప్రతి వాహనదారుడు మోదీని శాపనార్థాలు పెడుతున్నారు. దేశంలో 14 కోట్ల మోటార్ సైకిళ్లు ఉన్నాయని అంచనా. అంతమంది నోట మోదీ వ్యతిరేక మాట వినిపిస్తున్నది. ఒక నాయకుడికి ఇంతకంటే పెద్ద శిక్ష అవసరం లేదు. మోడీ విదేశీ పర్యటనలు కూడా ఎగతాళిప్రాయంగా మారాయి. గతంలో విదేశీ పర్యటన చేసిన వెంటనే భారత ప్రధానులుగా ఉన్నవారు లోక్సభలో తమ పర్యటన ఫలితాలను, చేసుకున్న ఒప్పందాలను ప్రకటించేవారు, నివేదిక ఇచ్చేవారు. కానీ మోడీ ఒక్క పర్యటన మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పటం లేదు. పైగా ఇటలీకి వెళ్లి చాక్లెట్లు ఇవ్వటం, ఇండోనేషియాకి వెళ్లి చవకబారు కూడికలు మాట్లాడడం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నది. అమెరికాకు లొంగిపోయాడన్న నిందను కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు మోదీ. ట్రంప్ చేసే వెకిలి చేష్టలను నిస్సిగ్గుగా భరిస్తున్నాడు. మరోపక్క దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారుతుంది. పొరుగున ఉన్న పేద దేశాలుగా పరిగణించే శ్రీలంక, బంగ్లాదేశ్ మనకంటే మెరుగైన తలసరి ఆదాయం సాధించటం, దివాలా తీసిన దేశంగా మనం గేలి చేసే పాకిస్తాన్ రూపాయి కంటే మన రూపాయి విలువ పతనమైపోవటం మోడీ ప్రతిష్టను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. ఆయన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడా లేక తిరోగమనంలో నడిపిస్తున్నాడా అని ప్రజలు అనుమానపడుతున్నారు. ఈ పరిణామాలన్నింటితో పాటు లోక్సభలో బలం పెంచుకోవటం కోసం తృణమూల కాంగ్రెస్, శివసేన వంటి పార్టీల నుంచి బహిరంగంగా సంతలో పశువులు కొన్నట్లుగా ఎంపీలను కొనుగోలు చేస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు అసహ్యం కలిగిస్తుంది. బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి మీ మీద ఏమైనా కేసులుంటే చెప్పండి, వాటిని కడిగేసే వాషింగ్ మిషన్ ఉంది అని వ్యాఖ్యానించాడంటే మోడీ అనుసరిస్తున్న రాజకీయ పోకడ పట్ల ప్రజలలో ఎంత అసహనం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటి వల్ల మోడీ మీద ప్రజల మోజు మసకబారిపోతున్నది. దాని ప్రభావం దేశ రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఇప్పుడే ఊహించలేము. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈవీఎంలో గోల్మాల్ వంటి ప్రక్రియలతో అధికారంలోకి వచ్చాడని మోడీ మీద ప్రజలలో ఇప్పటికే అనుమానాలున్నాయి. ఈ సంఘటనలతో మోడీ చేసే ప్రతి పనిని జనం సందేహాత్మకంగానే చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our news channel.